విలాపవాక్యములు 5వ అధ్యాయం. యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము. మా తల్లులు విధవరాండ్రయిరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మును తరుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు. మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడెవడనూ లేడు. ఎడారి జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలె నలుపెక్కెను. శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి, యూదా పట్టణములలో కన్యకులను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారేమాత్రమును పెద్దలను గనపరచలేదు. యవ్వనులు తిరుగటి రాయి మోసిరి, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవ్వనులు సంగీతము మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది. మా తలల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ, దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సియోను పర్వతము పాడైనది, నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి. మా కన్నులు దీని చూచి మందగిలెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడివై యుందువు, నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్మునెల్లప్పుడును మర్చిపోవుట ఏలా? మమ్మునింతకాలము విడిచిపెట్టుట ఏలా? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చినది.